ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? పరిశుద్ధ గ్రంథంలోంచి చక్కటి వాగ్దానము మనము వినబోచున్నాం. ఈరోజు యెహోషువ గ్రంథం నుండి 21వ అధ్యాయము 43-44 వచనాలు చదువుదాం. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశం అంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటినీ ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాట అన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవాది దేవుడు ఈరోజు మనకి చెప్తున్న వాగ్దానం ఏంటంటే, మీకు ఏ వాగ్దానం అయితే దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడో అన్నీ నెరవేర్చే సమయము రాబోతుంది. అన్ని దిక్కుల విశ్రాంతి రాబోతుంది. నువ్వు అనుకుంటున్నావు గత 4 ఏళ్ల నుండి 5 ఏళ్ల నుండి నేను వేచి చూస్తున్న ఈ వాగ్దానం రాలేదని. కానీ దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని, నీ సహనమును, శ్రమల్లో నువ్వు ఆయనని ఇంకా ఎక్కువగా పట్టుకోవడం చూసి, మరి ఎంత తాపకరమైన పాములు వచ్చినా, ఎంత అరణ్యంలో తిరగలాడినా దేవుని విడిచిపెట్టని జనులకు దేవుడు చక్కని స్వాధీనంను దయచేస్తూ ఉన్నాడు. యోసేపు జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. 13 ఏళ్ళు కష్టపడ్డాడు. కానీ దేవుడు ఆయన ఆ శ్రమ తర్వాత దేవుడు ఆయనకి ఎంత ముగింపు ఇచ్చారంటే, దాదాపు 80 ఏండ్లు ఆయన జీవించిన 80 ఏండ్ల వరకు ఆయన విశ్రాంతి కలిగి, చాలా గొప్ప ఆధిపత్యము కలిగి, మరి ఆదికాండం 42:6లో ఉన్నట్టుగా ఆ దేశానికి అధికారిగా ఉండి 80 ఏళ్ళు చాలా చక్కగా దేవుని యొక్క కృపను, వాగ్దానాన్ని అనుభవించాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ నా వాగ్దానం దేవుడు చేశాడు కానీ ఏ మాట నెరవేరలేదని. ఈరోజు ఈ వాగ్దానం రోజు ఎత్తిపట్టుకొని ప్రార్థించేది. యెహోషువ 21:43-44 వచనాల ప్రకారము నీవు సెలవిచ్చిన ఏ మంచి మాటలో ఏది తప్పి ఉండలేదు నాయనా, సమస్తం కలుగజేసావు, నీకు వందనాలు ప్రభా అని నువ్వు దేవుని స్తుతిస్తూ మరి ఈ వాగ్దానంలో నువ్వు అడుగు పెడతా ఉంటుండగా దేవుడు నీ జీవితంలో సమస్త మేలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు, గత కాలం నుంచి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, అప్పిచ్చువాడుగా చేస్తా అన్నాడు, కానీ ఇంకా అప్పుల పాలైపోయాను, దేవుడు నాకు పిల్లల్ని ఇస్తా అన్నాడు, ఇంకా నాకు ఎటువంటి గర్భం ధరించలేదు, నువ్వు బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఆయన ఏ మాట అయితే సెలవిచ్చాడో అది తప్పకుండా జరుగుతుంది. కానీ నీవు ఆ మాట ప్రకారం నువ్వు గట్టిగా పట్టుకొని వేచి చూస్తున్నావు చూడు, అలాంటి వారికి దేవుడు గొప్ప కార్యాలు చేయడం మాత్రమే కాదు, ఆ మాట నెరవేర్చి వారికి మహిమలో వారి ముగింపు ఉండబోతుంది. ఆధిపత్యము దేవుడు వారికి దయచేయబోతున్నాడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఆయన నీకు ఇచ్చిన గొప్ప వాగ్దానాలు స్వాధీనపరచుకోబోతున్నావు. ఈ మాటలు వింటున్న మీరు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రభా, పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మాకైతే యోగ్యత లేదు, కానీ నాయన ప్రభా, నీవు ఇచ్చిన ప్రతి మాట సెలవిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా, నీవు నీ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఈ వాగ్దానం ద్వారా నువ్వు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. కొంతమంది బిడ్డలు వేచి చూస్తూ అయ్యా నీ కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారు. అలాంటి వారికి నాయన ప్రభ గొప్ప కార్యమును చేసి అయ్యా నువ్వు అద్భుతం చేసి నాయన ప్రభ ఆ వాగ్దానాన్ని నాయన ప్రభ తండ్రి యేసయ్యా వారి జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. So praise Lord అండి. You don't have to worry about anything. God is going to fulfill all the promises He has done for you. నీకు ఏదైతే దేవుడు సెలవిచ్చాడో అన్నీ నెరవేర్చబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో yes I believe all the promises God has given me will be fulfilled soon అని పెట్టండి. May God bless you. See you tomorrow. అలాగే 3 రోజుల మరి ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ 7 hours ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ సో చర్చ్లో బహుబలంగా ఘనంగా జరుగుతుంది. మీరు కూడా హాజరు కావాలంటే SR కన్వెన్షన్స్, గౌలిదొడ్డి, గచ్చిపోలి మా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రండి. సెలవు పెట్టుకొని మరి రండి. యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు చేంజ్. అంతేకాదండి, మరి సండే, థ్యాంక్స్ గివింగ్ సండేకి మీరు అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. సో చర్చ్లో దేవుని ఘనంగా ఆరాధించబోచున్నాము. చక్కని ఫుడ్తో, చక్కని ఈవెంట్స్తో మనము దేవుని ఆరాధించబోచున్నాము. సీ యూ దేర్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.